హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. బాధితుల తరపున సర్కారుతో పోరాటం చేస్తూ వారికి బీఆర్ఎస్ నాయకులు ధైర్యం చెబుతున్నారు. ఇవాళ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారు. కాసేపట్లో రాజేంద్రనగర్, అంబర్పేట్ నియోజకవర్గాల పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులకు అరికట్టేందుకు తాము చేయగలిగినంత చేస్తామని చెప్పారు కేటీఆర్. హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఇప్పటికే హైడ్రా బాధితులకి బీఆర్ఎస్ నాయకులైతే అండగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశం జరిగిన తర్వాత 4 గంటల ప్రాంతంలో అటు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి రాజేంద్ర నగర్ దగ్గర కావచ్చు, దాంతో పాటుగా హైదరాగూడకు సంబంధించి అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హైదరాగూడ ప్రాంతానికి కూడా కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వెళ్లనున్నారు. ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి బాధితులు పెద్ద ఎత్తున అటు తెలంగాణ భవన్ కి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా వారి బాధలను కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో ఏదైతే మనం చూస్తా ఉన్నాము, ప్రధానంగా ప్రజల సమస్యల పైన అటు బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా పోరాటం చేస్తా ఉంది. ఈ సందర్భంలో అటు గత 9 నెలలుగా అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే బాధితులు ఉన్నారో హైడ్రాకు సంబంధించి కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి, కేంద్ర కార్యాలయానికి, తెలంగాణ భవన్ కు మాత్రం క్యూ కడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తమకు దిక్కు బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాసేపట్లో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం కూడా ప్రారంభం కానుంది. అటు ఏదైతే అంబర్పేట కావచ్చు, ఏదైతే రాజేంద్ర నగర్ కు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో నగర ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మనం చూడొచ్చు, ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నటువంటి నేపథ్యంలో మీడియా సమావేశం అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరనున్నారు. కాసేపట్లో మీడియా సమావేశం మొత్తం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ఎండగట్టనున్నారు. అయితే వంశీ, ఇవాళ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హైడ్రా మూసీ పరివాహక ప్రాంతాల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. బాధితుల తరపున సర్కారుతో పోరాటం చేస్తూ వారికి బీఆర్ఎస్ నాయకులు ధైర్యం చెబుతున్నారు. ఇవాళ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారు. కాసేపట్లో రాజేంద్రనగర్, అంబర్పేట నియోజకవర్గాల పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులకు అరికెట్టేందుకు తాము చేయగలిగినంత చేస్తామని చెప్పారు కేటీఆర్.